27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు బహిరంగ సభ వాల్ పోస్టర్ను పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కోలన్ బాలరెడ్డి ఇంటి దగ్గర నిర్వహించినటువంటి కార్యక్రమంలో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర యువత నాయకులు వెంకటేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సోమిరెడ్డి ప్రకాశించారి పాల్గొన్నారు. కాన్స్టిట్యూన్సీ నాయకులందరం కలిసి కార్యకర్తలందరం కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ వాల్ పోస్టర్స్ కూడా ప్రతి విలేజ్లో మా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి వాల్ కూడా వేయడం జరుగుతుంది. మరి చలో వరంగల్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున లక్షలాదిలో ఈరోజు సక్సెస్ చేయబోతూ ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేసీఆర్ ఏ ప్రోగ్రాం ఇచ్చినా మేము కార్యకర్తలను కలిసికట్టుగా సక్సెస్ చేస్తానికి ముందుండితామని కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రోగ్రాం ఈరోజు ఇది అయిపోయినాక తర్వాత మండల ప్రోగ్రాంలు ఉన్నాయి. మాకు ప్రతి మండల ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఏ గ్రామం నుంచి ఎంతమంది, ఏ మండలం నుంచి ఎంతమంది మాకు ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం టార్గెట్ కన్నా మించి ఈరోజు వరంగల్కు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి సంవత్సరన్నర టైం ఇచ్చారో, సంవత్సరన్నర ఇచ్చినా కానీ మరి పరిపాలన విధానం సరిగా చేయక మరి ప్రజలను మోసం చేస్తూ ఏది చూసినా ప్రజల సంక్షేమ కార్యక్రమంలో మరి కోతలు పెడుతూ ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తప్పు దారిలో ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు అవన్నీ ఆయన చేసిన తప్పులన్నీ కూడా వరంగల్ సభ ద్వారా మరి మనం మా పార్టీ ఏం చేసింది, మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్పీచ్ కూడా ఉంటుంది. మరి ప్రజలు కూడా కేసీఆర్ గారు మరి బయటికి ఎప్పుడు వస్తారు, మాకు ఎప్పుడు ఆయన స్పీచ్ వినాలా, సందేశం వినాలని కూడా చాలామంది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే 6 హామీలు చెప్పారో నిన్ననే నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. తీర్మానం మళ్ళా అని చెప్తుండు. నేషనల్ ఛానల్కు 6 గ్యారంటీలు ఏమని ఒక పత్రికా మిత్రుడు అడిగితే 6 గ్యారంటీల పని అయిపోయింది, పైసలు ఉన్నాయి అనుకున్నా లేవు, ఇప్పుడు నేను ఇయ్యలేని పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారంటే మరి ఆయన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నా. కమిటీలు కూడా మరి చెరువులలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. మరి దానికి కూడా పెద్ద ఎత్తున మా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. ఓకేనా? మరి విజయవంతం చేయడం కోసం ఇలా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇలా పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారికి, మా మాజీ జడ్పీటీసీ కోలన్ బాలరెడ్డి గారికి, మా మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ అన్నకు, అట్లాగే సోమన్నకు, మా